కాశ్మీర్లో ఒకప్పటి పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం చాలా మార్పు వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే తాజాగా జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. జమ్మూలో ఉగ్ర కార్యకలాపాలు, కాశ్మీర్లో ముష్కరుల కదలికలు పెరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పీర్ పంజాల్ శ్రేణికి ఉత్తరాన 4 నుంచి 5 మంది లష్కరే తోయిబా సభ్యులు చురుకుగా ఉన్నారని భద్రతా దళాలు పేర్కొన్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఒకప్పటి పరిస్థితులతో పోల్చితే గత కొన్నేళ్లలో ఎంతో మార్పు వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయని అంతా భావించారు. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు చక్కబడుతున్నాయని భావించే లోపే మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఓవైపు జమ్మూలో ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతుండగా మరోవైపు కాశ్మీర్లోనూ ముష్కరుల కదలికలు పెరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అనంతనాగ్, దోడా, పుల్వామా జిల్లాల్లో ఉగ్రవాదుల సంచారం ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. పీర్ పంజాల్ శ్రేణికి ఉత్తరాన 4 నుంచి 5 మంది లష్కరే తోయిబా సభ్యులు చురుకుగా ఉన్నారని భద్రతా దళాలు పేర్కొన్నాయి. మొత్తంగా కశ్మీర్లో ప్రస్తుతం 70 నుంచి 80 మంది ఉగ్రవాదులు చురుకుగా ఉన్నారని భద్రతా దళాలు అంచనా వేశాయి. కశ్మీర్లో మంచు ప్రభావం తగ్గుముఖం పట్టడం వల్ల ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగాయనేది నిపుణుల అభిప్రాయం. ప్రస్తుత సీజన్లో చాలా తక్కువ హిమపాతం నమోదు కావడం కూడా ఉగ్రమూకల కదలికలు పెరగడానికి కారణమని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్లో ఎక్కువ మంచు, వర్షం లేకపోవడం వల్ల పీర్ పంజాల్ శ్రేణుల నుంచి ముష్కరుల కదలికలను సులభతరం చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఉగ్రవాదులు దాడులు చేస్తూ క్రియాశీలకంగా మారే అవకాశం ఉందని, ఎన్నికల ముందు జమ్మూలో ఉగ్ర కార్యకలాపాలు పెరిగాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ మద్దతును పెంచిందని నిపుణులు చెబుతుండడం ఆందోళనను రెట్టింపు చేస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ తన మద్దతును పెంచిందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్లోకి శిక్షణ పొందిన ఉగ్రవాదులను పాక్ పంపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఉగ్రవాద గ్రూపులను పాకిస్తాన్ తొలుత జమ్మూలోకి పంపించిందని, దీంతో ఎన్నికల ముందు ఆ తర్వాత జమ్మూలో ఉగ్ర కార్యకలాపాలు పెరిగాయని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. జమ్మూలో చొరబడిన ఈ ఉగ్రవాదులు ఇప్పుడు పీర్ పంజాల్ దాటి దక్షిణ కాశ్మీర్ లోయలోకి ప్రవేశించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దుల వెంబడి ఉగ్రవాద శిబిరాలను నెలకొల్పుతూ జమ్మూ కాశ్మీర్ను అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని జమ్మూ కాశ్మీర్లోని మాజీ పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగాయని, ఫలితంగా పౌరులు, భద్రతా సిబ్బంది కూడా మరణించారని మాజీ పోలీసులు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని భద్రతా పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే 2-3 సార్లు భద్రతా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సరిహద్దు వెంబడి ఉగ్రవాద శిబిరాలు చురుకుగా సాగుతున్నాయని, ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. రాజౌరి, పూంచ్లలో కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగినట్లు నివేదికలున్నాయి. అఖ్నూర్లో ఐఈడీ పేలుడుతో ప్రాణ నష్టం సంభవించింది. ఇది పాకిస్తాన్ మరోసారి కశ్మీర్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని సూచిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కదలికలు పెరగడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి తగు చర్యలు చేపట్టారు. ఇటీవలి కాలంలో మళ్లీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఉగ్ర కదలికలు పెరుగుతున్నట్లు నివేదికలు వచ్చిన నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతున్నట్లు రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి.